తలలోంచి ప్రార్థన చేస్తాం. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధముల దేవా, మీ వాక్యం మేము ధ్యానించబోచుండగా మీరు నాతో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, మీ జీవపు మాటలు మమ్మల్ని అయ్యా జీవింపజేస్తుంది కదా. అయ్యా, మాతో మాట్లాడండి ప్రభువా. మీ పరిశుద్ధ ఆత్మ అభిషేకంని మాకు దయచేయండి. మీ వాక్య సత్యంని అర్థం చేసుకున్నట్టుకు మాకు సహాయం చేయమని మీ కృప కలిగిన హస్తంలో మమ్మల్ని సమర్పించుకొని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకొని వస్తున్నాం. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 16వ వచనం నుండి 25వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 16వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానిస్తాం. 16వ వచనం చదువుతాం. ఏలయనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయము నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయను అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అతిక్రమములను ఇక నేనెన్నటికీ జ్ఞాపకం చేసుకోమని ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, దిస్ ఇస్ ద కవెనెంట్ దట్ ఐ విల్ మేక్ విత్ దెమ్. నేను వారితో ఒక నిబంధన చేస్తాను. ఆఫ్టర్ దోస్ డేస్ సేస్ ద లార్డ్, ఐ పుట్ మై లా అపాన్ దేర్ హార్ట్. నేను నా న్యాయ విధుల్ని వాళ్ళ హృదయంలో ఉంచుతాను. అండ్ ఆన్ దేర్ మైండ్ ఐ విల్ రైట్ దెమ్. నేను నా న్యాయ విధుల్ని వాళ్ళ హృదయంలో మనసులో రాస్తాను. దేర్ సిన్స్ అండ్ దేర్ లాలెస్ డీడ్స్ ఐ విల్ రిమెంబర్ నో మోర్. వారు చేసిన పాపముల్ని, దుష్ట క్రియల్ని నేను ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోను అంటున్నారు. దేవుడు మాట మీద నిలబడే దేవుడు. పాప క్షమాపణ కొరకు మనం ఎన్నెన్నో కార్యములు చేయని అవసరం లేదు. ఉన్న చోటున మోకరించి పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి వరకు పాప క్షమాపణను అనుకరిస్తున్నారు దేవుడు. మన చిన్న ప్రాయం నుండి చేసిన పాపములు, తెలిసి తెలియక చేసిన పాపములు అన్నిటినీ యేసయ్య క్షమించడమే కాక దాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకోను అంటున్నారు. అనగా మర్చిపోను అని చెప్పట్లే, కానీ నేను జ్ఞాపకం తెచ్చుకోను. కనుక మన జీవితంలో పాపంని ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకున్న తర్వాత ఆ పాపం మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. కానీ వాటిని మన జ్ఞాపకం తెచ్చుకొని మనం బాధపడని అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య పాపముని క్షమించి దాన్ని జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. కనుక మనం కూడా మనల్ని క్షమించడం నేర్చుకోవాలి. మనం మనల్ని క్షమించాలి. యేసయ్య మనల్ని క్షమించినట్లుగా మనం కూడా మనల్ని క్షమించడం తెలియాలి. 18వ వచనం చదువుదాం. 18. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారం కానీ ఇక్కడ ఎన్నడూ ఉండదు. చూడండి, now where there is forgiveness of these things, ఎక్కడ పాప క్షమాపణ ఉన్నదో, పాప పరిహారం ఉన్నదో, there is no longer any offering for sin. పాపం కొరకు అక్కడ బలి ఇవ్వవలసిన అవసరం లేదు. యేసయ్య ఒక పర్యాయం సిలువలో మన కొరకు మరణించారు కనుక ఇంకను కోడి రక్తమో మేక రక్తమో ఈ లోకంలో అవసరం లేదు. అదే బైబిల్ నేర్పిస్తున్న సత్యం. ఎవరైతే యేసయ్య మీద విశ్వాసం ఉంచి నా పాపములను క్షమించండి ప్రభు అని అడుగుతున్నారో వారందరినీ క్షమిస్తున్నారు. క్షమించే దేవుడు నేను క్షమించే పాపములు నేను జ్ఞాపకం ఉంచుకోని చెప్తున్నారు. అదే దేవుని వాక్యం నేర్పిస్తున్న సత్యం. కనుక మనం పాత వాటికి మనం వెళ్ళని అవసరం లేదు. నేనేదో బలి అనవలసిన అవసరం లేదు. 19వ వచనం చదువుతాం. 19. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన జీవము గలదియు ఆయన శరీరమున త్వర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగినది కనుకను, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములను గలవారలను నిర్మలమైన ఉద్యమంతో. చాలండి. ఇక్కడ 19వ వచనంలో చదువుతున్నాము. Therefore brethren, since we have confidence to enter the holy place, మన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగుతుంది. దేనివల్ల? యేసయ్య రక్తం వలన. యేసయ్య ఎప్పుడైతే శిలువ మీద మరణించారో, మరణించిన వెంటనే
అక్కడ పరిశుద్ధ స్థలమునకు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్యలో ఒక తెరచిల్ల ఉంటుంది. అది రెండుగా పైనుండి కిందకి చినిగిపోయింది. అది దేన్ని చూపిస్తుందంటే యేసయ్య ఇప్పుడు పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలమునకు ఎవరైనా రావచ్చు. ఆ దినములలో పాత నిబంధన కాలంలో దేశంలో ఒకరు, ఇశ్రాయేల్ దేశంలో ఒకరు ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరములకు ఒక్క పర్యాయం మాత్రమే అతి పరిశుద్ధ స్థలమునకు వస్తారు. కానీ యేసయ్య సిలువలో మరణించిన తర్వాత ఎవరైనా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో చేరవచ్చు. దానికి యేసయ్య సిలువలో తన ప్రాణంలో పెట్టారు. తను సిలువలో మరణించడం వలన మనకు రక్తంని కార్చడం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అధికారం, అనగా పరలోక రాజ్యంలో ప్రవేశించే అధికారంని దేవుడు అనుగ్రహించారు. బై ద న్యూ అండ్ లివింగ్ వే, ఒక నూతనమైన మార్గం యేసు ఏర్పాటు చేశారు. విచ్ హి ఇనాగ్రేటెడ్ ఫర్ us through the veil that is his flesh. యేసయ్య తన శరీరంలో చాలా శ్రమలు అనుభవించారు. యేసయ్య శిలువ మీద అనుభవించిన శ్రమ కంటే ఆయన ఈ లోకంలో జీవించిన కాలం తను తాను పరిశుద్ధంగా కాపాడుకొని పాపము లేక జీవించిన శ్రమే అధికమైన శ్రమ. ఆ శ్రమనే మనకు ఒక మార్గముగా నియమించాడు. యేసయ్య బాప్తిసం పొందుటకు వచ్చి పాపులతో పాటు నిలబడినప్పుడు, బాప్తిసం పొందుటకు యోహాను ఎదుట నిలబడినప్పుడు ఒక స్వరం పరలోకపు తండ్రి ఆకాశం నుండి చెప్తున్నారు, ఇది నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను. ఎందుకంటే యేసయ్య 30 సంవత్సరాలు తన ఇంట్లో తన పని విషయంలో జీవించిన జీవితంను చూసి యేసయ్య పరలోకపు తండ్రి చాలా సంతోషపడ్డారు. పరిచర్యని ప్రారంభించక ముందే తను జీవించిన జీవితంను బట్టి యేసయ్య సంతోషపడ్డారు. మనం పరిచర్య కాదు, మన జీవితంలో జీవించే జీవితం చాలా ప్రాముఖ్యం. మన ఇంట్లోనూ మన పని స్థలంలోనూ మన దేవుడి కొరకు ఎలాగ జీవిస్తున్నామో అది చాలా చాలా ప్రాముఖ్యం. అదే దేవుడు మనల్ని మన దగ్గర నుండి చూస్తున్నారు. చూడండి, దానికే చెప్తున్నారు, తన శరీరంలో యేసయ్య చాలా బాధల్ని అనుభవించారు, కష్టంని అనుభవించారు, ఎన్నో రీతిలో శోధించబడ్డారు. మన వాక్యంలో చదువుతున్నాము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనంలో మనం చూస్తున్నాము. Therefore, let us draw near with confidence to the throne of grace, so that we may receive the mercy and find grace to help in time of need. మనం శోధించబడినప్పుడు చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సమానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడును. ఆయన పాపం లేనివాడుగా ఉండేది. యేసయ్య పాపం లేక ఉండి తన శోధనలన్నింటినీ జయించారు. ఆయనకు వచ్చిన ప్రతి ఒక్క సమస్యల్ని జయించి మీ కొరకు నా కొరకు ఒక మార్గంని సిద్ధపరిచారు. అదే మన విశ్వాసంతో మనం కూడా అలాంటి జీవితంని జీవించగలుగుతాం. యేసయ్య ఈ లోకంలో ఎంత మంచి జీవితంని జీవించారో అదే మంచి జీవితంని మీరు నేను కూడా జీవించగలుగుతాం. పరిశుద్ధమైన నాలుకని కలిగి జీవించగలుగుతాం, పరిశుద్ధమైన కళ్ళను కలిగి జీవించగలుగుతాం, పరిశుద్ధమైన చెవులను కలిగి జీవించగలుగుతాం, పరిశుద్ధమైన హృదయం కలిగి జీవించగలుగుతాం. ఇతరులకు చెడు చేయకుండా, ఇతరులతో అబద్ధం మాట్లాడకుండా సత్యమునే పలికి మనం జీవించగలుగుతాం. మనం యేసే సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఏదైనా ఒక పాపం చేస్తే, ఒకవేళ అబద్ధం చెబితే, లేదు మోసం చేస్తే వెంటనే యేసయ్య దగ్గర పశ్చాత్తాపడాలి, క్షమాపణ అడగాలి. యేసయ్య నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కనికరించండి, నేను పాపిని అని చెప్పి యేసయ్య సన్నిధిలో ఒప్పుకొని పాప క్షమాపణ అడుగుతున్నప్పుడు యేసయ్య మనల్ని కనికరించి తన పాప క్షమాపణను అనుగ్రహిస్తున్నారు. యేసయ్య శరీరం ద్వారా సిలువలో మనకి యేసయ్య ఏర్పాటు చేసిన మార్గం ద్వారా మన పరలోక రాజ్యం ప్రవేశించగలుగుతాం. సిన్స్ వీ హ్యావ్ ఎ గ్రేట్ ప్రీస్ట్ ఓవర్ ద హౌస్ ఆఫ్ గాడ్. మనకు ఇప్పుడు యేసయ్య పరలోకం వెళ్ళి మనకు అక్కడ ప్రధాన యాజకుడుగా ఉన్నారు, మన కొరకు మాట్లాడుతున్నారు. ఆనాడు లోకంలో ఉన్న ప్రధాన యాజకుడు అనగా సేవకుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ప్రజలు పాప క్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేస్తారు, బలి ఇస్తారు. కానీ యేసయ్య తన శరీరంని బలిగా సమర్పించారు.
ఇప్పుడు పరలోకంలో మనకు ప్రధాన యాజకుడుగా యేసయ్య ఉన్నారు కనుక మనం భయపడని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. మన కొరకు యేసయ్య మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, సాతానుడు ఏం చేస్తున్నాడంటే, సాతానుడు పరలోక రాజ్యంలో ఎప్పుడు కూడా మనకు విరోధముగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. రేయింపగలు దేవుని పిల్లలకు విరోధముగా ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు సాతానుడు. కానీ యేసయ్య ఆ ఫిర్యాదుకు బదులుగా యేసయ్య మీ కొరకు నా కొరకు పశ్చాత్తాపంతో పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. కనుక మనం భయపడని అవసరం లేదు, బాధపడని అవసరం లేదు. మనం పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో చిందించాలి. మనం చేసిన పాపముల గురించి చిందిస్తా, యేసయ్య నా పాపములు క్షమించండి ప్రభువా, నేను అబద్ధం చెప్పకూడదు కానీ నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి ప్రభువా, నాకు సత్యం పలికే ధైర్యం దయచేయండి అని చెప్పి ప్రార్థన చేయాలి. 22వ వచనం చదువుదాం. మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారను నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమైంది. చూడండి, let us draw near with sincere heart in full assurance of faith. మనం ఎలా దేవుని దగ్గర రావాలంటే, మనస్సు నిండిన విశ్వాసంతో దేవుని దగ్గర రావాలంట. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనసు నిండా విశ్వాసం ఉండాలి. అదే దేవుని వాక్యం చెప్తుంది, హార్ట్ ఇన్ ఫుల్ అస్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అనేది ఉండాలి. నన్ను క్షమించే దేవుడు ఉన్నారు, నన్ను చేర్చుకునే దేవుడు ఉన్నారు, నన్ను కనికరించే దేవుడు ఉన్నారు, నన్ను ప్రేమించే దేవుడు ఉన్నారు, నన్ను ఎన్నడూ కూడా త్రోసివేయరు. వాక్యంలో మనం చదువుతున్నాము, ఆయన దగ్గర వచ్చే వారిని ఎన్నడూ కూడా యేసయ్య త్రోసివేయరంట. ఆయన దగ్గర మంచి మాటనే మనం యోహాను సువార్తలో చదువుతున్నాము. ఆయన దగ్గర వచ్చే వారిని 6వ అధ్యాయంలో 37వ వచనంలో, all that the Father gives me will come to me, and the one who comes to me I will certainly not cast out. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా ఎదుకు వద్దురు, నా ఎదుకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రంలో బయటికి త్రోసివేయను. యేసయ్య దగ్గర వచ్చే వారిని ఎన్నడూ త్రోసివేయరంటాడండి. యేసయ్య దగ్గర వచ్చే వారిని చేర్చుకునే దేవుడు, యేసయ్య దగ్గర వచ్చే వారిని ఎన్నడూ త్రోసివేయరు. దానికే మనం వచ్చినప్పుడు నన్ను చేర్చుకునే దేవుడు ఉన్నారు అనే విశ్వాసంతో యేసయ్య దగ్గర రావాలి. హ్యావింగ్ అ హార్ట్ స్ప్రింకిల్డ్ విత్ క్లీన్ ఫ్రమ్ అన్ ఈవిల్ కాన్షియన్స్. మన దగ్గర మన ఆలోచనలు ఎప్పుడు కూడా చెడ్డగా ఉంటుంది, మనుషుల ఆలోచనలు అంతా చెడ్డగా ఉంటుందని ఆది కాండంలో మనం చదువుతున్నాం. చూడండి, ఆది కాండంని తీసుకున్నట్లయితే ఆది కాండం 4వ అధ్యాయం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు, వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. మనస్తాపడ్డారంట. ఇక్కడ చూస్తున్నాము, మనసులో ఉన్నదంతా మనసులో ఉన్నదంతా చెడ్డది, ఊహ అంతా చెడ్డది, ఆలోచన అంతా చెడ్డది. కనుక మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఒప్పుకోవాలి, అయ్యా నాకు ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి ప్రభువా, నాకు ఈ ఆలోచనలు జయించుటకు నాకు శక్తిని ఇవ్వండి, నేను పాపం చేయకుండా ఉండుటకు నాకు శక్తిని ఇవ్వండి, సామర్థ్యం ఇవ్వండి అని దేవుని సన్నిధిలో అడగాలి. మనల్ని మన శరీరంని ఉదక స్నానం చేయాలి, అనగా శరీరంని మన పరిశీలన చేయాలి. ఎలాగో మన కళ్ళని పరిశీలన చేయాలి, మన హృదయంని పరిశీలన చేయాలి, మన నాలుకని పరిశీలన చేయాలి. శరీరంని ఉదక స్నానం చేయాలంటే, శుభ్రం చేయాలంటే ఎలాగో మన బట్టలో ఉన్న మురికి అంతా తీసి దాన్ని బాగా కొట్టి దాన్ని పిండి శుభ్రం చేస్తున్నాము, అలాగనే మన శరీరంలో ఉన్న కలుషం అంతా పోవాలి. మన శరీరంలో ఉన్న ఈ లోక ఆశ అంతా పోవునట్లుగా మన దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, పాపంని గురించి చిందించాలి. 23వ వచనం చదువుదాం. 23వ వచనం. విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేయుదాము. చూడండి, విశ్వాస విషయంలో let us hold fast the confession of our hope
వితౌట్ వేవరింగ్. మన విశ్వాసం అటు ఇటు కదలకుండా గట్టిగా పట్టుకోవాలి. మన విశ్వాసంలో మనం చూస్తున్నాము యోనా జీవితంలో మనం చూస్తున్నాము. యోనా అనే దేవుడు నినివేకి వెళ్ళమన్నారు. కానీ యోనా దర్శీసుకు ప్రయాణం చేస్తున్నాడు. దర్శీసుకు ప్రయాణం చేస్తున్నప్పుడు తను వెలుచున్న ఆ నౌక సముద్రంలో పెద్ద అలలు వచ్చింది, తుఫాను వచ్చింది. ఆ ఓడలో నౌకలో ఉన్న అన్ని వ్యాపారంలోకి తీసుకెళ్తున్న వస్తువులంతా కూడా నౌకని లఘువుగా చేయాలని చెప్పి అన్ని తీసి సముద్రంలో పడేస్తున్నారంట. అప్పుడు ఆ కెప్టెన్ చెప్తున్నారు, నాయకుడు చెప్తున్నాడు, అందరూ కూడా మీ దేవుడి దగ్గర ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు ఆయన నౌక కింద భాగంలోకి వెళితే యోనా పడుకొని నిద్రపోతున్నాడంట. ఆయన లేపి నీ ఎవరు, ఇంతగా తుఫాన్లో అందరు కూడా ఈ నౌకని లవ్గా చేయటం ఉన్న వస్తువులంతా సముద్రంలో పడేస్తున్నాము, అందరూ కూడా వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తుంటే నువ్వు నిద్రపోతున్నావే, నువ్వు ఎవరు అని చెప్పి అడగగా ఆయన చెప్తున్నాడు, నేను ఇశ్రాయేలు దేవుని సేవకుణ్ణి, నన్ను దేవుడు నినివేకి వెళ్ళమన్నారు, నేను తప్పించి పారిపోతున్నాను దర్శిస్తుని చెప్తున్నాడు. అనగా తను దేవుడికి అవిధేయత చూపించి పారిపోవాలని ఉన్నాడు. కానీ తన మీద తనకున్న ఒక విశ్వాసం, ఆయన ఏం చెప్తున్నారంటే వస్తువుల్ని తీసి సముద్రంలో మీరు పడేస్తే తుఫాన్ ఆగిపోదండి, నన్ను తీసి సముద్రంలో పడేయండి, తుఫాన్ ఆగిపోతుంది అంటున్నారు. ఆయనకున్న విశ్వాసం, దేవుని పిల్లలకు అలాంటి ఒక విశ్వాసం ఉండాలి. ఆయన చెప్తున్నారు వస్తువులను తీసి సముద్రంలో పడేయవద్దు, నన్ను తీసి సముద్రంలో పడేయండి. ఎందుకంటే తనకు తెలుసు ఈ తుఫాను నన్ను బట్టే వచ్చింది, క్రైస్తవులు విశ్వాసం అంత బలమైన విశ్వాసముగా ఉండాలి, స్థిరమైన విశ్వాసముగా ఉండాలి. క్రైస్తవులకు నేను దేవుని బిడ్డని అనే విశ్వాసం ఉండాలి. యోనాకున్న విశ్వాసం, నేను దేవుని సేవకుడిని, నన్ను బట్టే ఈ తుఫాన్ వచ్చింది, నన్ను తీసి సముద్రంలో వేస్తే ఈ తుఫాన్ ఆగిపోతుంది. ఆయనకున్న బలమైన ఒక విశ్వాసం. తర్వాత ఆ సముద్రంలో దేవుడు ఒక చేపను ఏర్పాటు చేశారు. అదంతా వేరే కథలు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము దేవుని పిల్లలకు అలాంటి ఒక విశ్వాసం ఉండాలి. ఫర్ హీ హూ ప్రామిస్డ్ ఇస్ ఫెయిత్ఫుల్. మనకు ప్రామిస్ చేసిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అది నమ్మదగిన దేవుడు కనుక మనం మనసు పూర్తి అయిన విశ్వాసం కలిగి దేవుని వెంబడించవచ్చు. మన కష్టంలో ప్రజలు వచ్చి చెప్తారు, బంధువులు వచ్చి చెప్తారు, నువ్వు ఇంతకాలం దేవుని నమ్ముకున్నావు, నీకు ఏ మేలు వచ్చింది, నీ జీవితంలో కీడే జరుగుతుంది కదా అంటారు. కానీ దేవుని పిల్లలు వైరాగ్యముగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. నా దేవుడు నాకు మేలు చేస్తానని విశ్వాసంతో ఉండాలి. మనల్ని కృంగతీసే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. మన కష్టంలో వచ్చి నిలబడి మనకు సహాయం చేయరు, కానీ మనల్ని కృంగతీసే వాళ్ళు ఉంటారు. అలాంటి ప్రజల మధ్యలో విశ్వాసం ద్వారా మనం ధైర్యంగా నిలబడి చూపించాలి. ఇప్పుడు 1 యోహాను 3:2-3 చూస్తాం. విశ్వాసం అంటే ఏంటిని మనం చూస్తాం. 1 యోహాను 3:2-3 చదువుతాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇది ఏమైందమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూడదు కనుక ఆయన పోలి ఉందమని ఎరుగుతున్నాం. ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన ప్రవృత్తినట్లుగా తన పవిత్రంగా చేసుకుంది. ఇక్కడ యేసయ్య మనకి ఏం ప్రామిస్ చేశారు, ఏ వాగ్దానం చేశారు? ఆయన వచ్చినప్పుడు మనం కూడా యేసయ్య అలాగే ఉంటామంట. యేసయ్య ఈ లోకంలోకి తిరిగి వచ్చినప్పుడు మనం కూడా యేసయ్య అలాగే ఉంటాం. అదే యేసయ్య చేసిన వాగ్దానం ఇక్కడ. Beloved, now we are children of God, and it has not appeared as yet what we will believe. We know that when he appears, we will be like him, because we will see him just as he is. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాం. మనం మారిపోతాం, మనం యేసయ్య అలాగే మారిపోతాం. మనం ఇప్పుడు ఉన్నట్లుగా ఉండము. మనం పరిశుద్ధంగా, కింద మనం చదువుతున్నాము, ఆయన పరిశుద్ధంగా ఉన్నట్లుగా మనం కూడా పరిశుద్ధంగా ఉన్నట్లుగా పిలువబడ్డాం. మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు యేసయ్య వచ్చినప్పుడు ఆయనలాగే మనం మారిపోతాం. యేసయ్య అలాగే మన జీవితం మారిపోతుంది. మనం చూడటానికి యేసయ్య ఎలా ఉంటాం, మన విధ్యాసమైన ఒక రూపముతో
ఏసయ్య వలె ఉంటాం. ఇప్పుడు 24వ వచనం చదువుదాం. కొందరు మానుకుంటున్నట్టుగా 24వ వచనం. Let us consider how to stimulate one another to love and to do good deeds. కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడుకొనక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకరు పురుకొనుకోవాలని ఆలోచించాము. చూడండి, let us consider to stimulate one another to love. ఒకరిని ఒకరు ప్రేమించేటట్లుగా మనం చేయాలంట. మనం సంఘంలో, కుటుంబంలో ఒకరిని ఒకరు ప్రేమించేటట్లుగా మనం మాట్లాడాలి. మనం కూడా ఇతరులు ప్రేమించే విధంగా మనం నడుచుకోవాలి. అదే వాక్యం సెలవిస్తుంది. అలాగే అండ్ గుడ్ డీడ్స్, మనం మంచి క్రియలు చేయాలంట. ఎలా మంచి క్రియలు చేయాలి? ఒకరికొకరు సహాయం చేయాలి. ఇంట్లో కానీ సంఘంలో కానీ అన్ని విషయంలో సహాయం చేసేవారుగా ఉండాలి. ఒకరొకరు ప్రేమించేవారుగా ఉండాలి. మనం ఇతరులను ప్రేమించాలి. సంఘంలో కుల భేదం ఉండకూడదు. సంఘంలో అందరినీ కూడా సమానంగా చూడాలి. నా సహోదరి, నా సహోదరుడు అనే మనోభావంతో అందరినీ ప్రేమించాలి. అలాగే నాట్ ఫర్సేకింగ్ అవర్ ఓన్ అసెంబ్లింగ్ టుగెదర్, మనం సమకూడే విషయంలో మానకూడదు. ఇలాగ ప్రార్థనకు వచ్చే విషయంలో మానకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడు కూడా ప్రార్థన సమయంలో ఎప్పుడెల్లా అవకాశం ఉన్నదో అప్పుడల్లా ప్రార్థనలో సమకూడాలి. ఎప్పుడల్లా ప్రార్థన చేయటకు అవకాశం ఉన్నదో ఆ సమయంలో ప్రార్థన చేయటకు మనం సమకూడటం చాలా ప్రాముఖ్యం. బట్ ఎంకరేజ్ వన్ అనదర్, మనం ప్రతి దినం కూడా ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేయాలని మనం హెబ్రీ పత్రికలో ముందుగానే మనం ఆ విషయం నేర్చుకున్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఎంకరేజ్ వన్ అనదర్ డే ఆఫ్టర్ డే యాజ్ లాంగ్ as it is called today. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పుట్టించినప్పటి వల్ల మీ హృదయాలను కఠినపరిచినప్పుడు అని చెప్పాను కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవరును కఠినపరచుకున్నట్లు నేడు అనే సమయం ఉండగానే ప్రతిదినం ఒకరినొకరు బుద్ధి చెప్పుది. ప్రతిదినం ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోవాలంట. ప్రతిరోజు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. సిస్టర్, మీరు ప్రార్థనకి రాలేదే, మీరు ఇలా ఉంటున్నారు ఇంట్లో. ఎందుకంటే ఈనాడు క్రైస్తవులు చర్చికి వెళుతున్నారు, కానీ ఇళ్లలో చూస్తుంటే ఈ లోకంలో ఉన్నవారు ఎలా జీవిస్తున్నారో అలాగనే జీవిస్తున్నారు. దాన్ని చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుందంటే మన విశ్వాసుల సంఘంలోకి వచ్చేవారు కూడా అలాగే ఉంటున్నారు అని అనిపిస్తుంది. మనం ఇళ్లలో దేవుని చూపించాలి. చర్చికి వెళ్ళేవాళ్ళు మనం యేసుక్రీస్తుని ప్రజలకు తెలియపరచాలి. మనం సంఘంలోకి వెళ్ళే వాళ్ళుగా, చర్చికి వెళ్ళే వాళ్ళుగా ఉంటా ఇంట్లో దేవునికి విరోధమైన లోకంలో ఉన్నవాళ్ళలాగే మనం ఉంటుంటే మనం నష్టపోతాం. చూడండి, వాక్యంలో చదువుతున్నాం, ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేయాలంట, ఒకరిని ఒకరు బలపరుచుకోవాలంట, బుద్ధి చెప్పుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆల్ ద మోర్ యాజ్ యూ సీ ద డే డ్రాయింగ్ నియర్, యేసయ్య త్వరగా వస్తున్నారు కనుక, యేసయ్య త్వరగా రాబోతున్నారు కనుక మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సింది చాలా 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 ప్రాముఖ్యం. యేసయ్య మీ కొరకు నా కొరకు సిలువలో మరణించారండి. ఆయన మరణించిన ఒక ఉద్దేశమే మీరు నేను పరలోక రాజ్యంలో యేసయ్యతో పాటు ఉండాలి. యేసయ్య సిలువలో మరణించిన ఉద్దేశమే మీరు నేను పరలోక రాజ్యంలో ఉండాలి. ఈనాడు లోకం చెడ్డ రీతిలో వెళుతుంది. సంఘంలో యవనస్తులు పాడైపోతున్నారు. ఈనాడు మ్యూజిక్, చెడ్డ మ్యూజిక్ లోపల వచ్చేసింది. నడిపిస్తున్న విధానం అంతా మారిపోతుంది. మనం జాగ్రత్త కలగాలి. యేసయ్య త్వరగా రాబోతున్నారు కనుక మనం యేసయ్య శిలువ దగ్గర వచ్చి, యేసయ్యా నన్ను క్షమించండి ప్రభువా, నేను మీతో పరలోక రాజ్యంలో నిత్యముగా ఉండాలి ప్రభువా, నాకంటే కృపణ భాగ్యంలో దయచేయండి, నేను మీతో పాటు పరలోక రాజ్యంలో బ్రతికే కృపణ దయచేయండి అని ప్రార్థన చేయాలి. అటు కృపణ యేసయ్య మనకు అనుగ్రహించుగాక. ఆమేన్. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం.